నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అయితే ఇంకా ప్రైవేటీకరణ లేదు అని చెప్పేసి కరాఖండిగా చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అయితే అసలు ఏం జరిగింది ఏంటి? ఎందుకంటే కేంద్ర మంత్రులు కూడా వచ్చి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని సందర్శిస్తున్న సందర్భం ఇది. సో అసలు ఏం జరిగింది ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గవడ్లమణి గారు. నమస్కారం మేడం. నమస్తే మేడం. ఇప్పుడు చూస్తున్నట్టయితే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని సందర్శించడానికి కేంద్ర మంత్రులు వచ్చారు. కుమారస్వామి గారు వచ్చి సందర్శిస్తున్నారు. అయితే ఇన్ని రోజులు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ అవుతుంది అని చెప్పేసి గత ప్రభుత్వంలో మనం చూసాం ఏమైంది. కానీ ఇప్పుడు మాత్రం మోదీ గారు తగ్గారు. ఇంకా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అనేది ప్రైవేటీకరణకే కాదు అని చెప్పేసి మరి మాట్లాడుతున్నారు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? వాస్తవం ఉందండి, ఉండి తీరాలు కూడా. ఉక్కు భారీ పరిశ్రమ శాఖ మంత్రులు ఎవరైతే ఉన్నారో కేంద్రంలో ఆయన వచ్చారు, కుమారస్వామి గారు. ఆయన వచ్చి ఒక హామీ ఇచ్చారు. మొత్తం ఆయన ఉక్కు ఫ్యాక్టరీ అంతా చూశారు, స్టీల్ ఫ్యాక్టరీ, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ మొత్తం సందర్శించి, అది సందర్శించాక ఆయన ఒక మాట అన్నారు, నేనైతే ఇప్పుడు నిర్ణయం నాది ప్రకటించలేను, నేను ఒక్కసారి మోదీ గారికి మొత్తం వివరించి ఆయన దగ్గర అనుమతి తీసుకుంటాను. నేను ఇప్పటికైతే మీకు విశాఖ ఉక్కునైతే ప్రైవేటీకరించమని ఆయన హామీ ఇచ్చారు. కాకపోతే శంఖంలో పోస్తే కానీ తీర్థం కాదు కదా. సో మోదీ గారు అనుమతి ఉండాలి. మరి ఆయన ప్రధానమంత్రి కదా. ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటంటేనండి, నెల్లాళ్ళైంది కరెక్ట్గా ఇవాళకి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చి నెల్లాళ్ళ లోపే ఎన్ని పనులు జరిగాయండి. విశాఖ ఉక్కు చాలా పెద్ద విషయం కదా. ఇది ఎప్పటి నుంచి ఈ విశాఖ ఉక్కు అనే ప్రాబ్లం మనకుంది. దాన్ని ప్రైవేటీకరిస్తారు, దానివల్ల నష్టపోతాము, దానికి నిధులు కావాలి దాన్ని నడపడానికి. సో ఇప్పుడు ఈ విశాఖ ఉక్కు విషయానికి వస్తేనండి, మనం ఇంకొక విషయం చెప్పుకోవాలి. మొన్న మనకి ఎలక్షన్ రిజల్ట్ వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయబోయారు అనేది ఒక లీలలు బయటకు వచ్చాయి మనకి. విశాఖ ఉక్కుని మూయించేసి అందులో 25,000 ఎకరాలు ఎంతో తీసేసుకుని అక్కడ సెక్రటేరియట్ కట్టేయాలి, లేకపోతే రియల్ ఎస్టేట్ చేసేయాలి అని అనుకున్నాడు కదా. ఆ విషయం కూడా బయటకు వచ్చింది. అంటే విశాఖ ఉక్కుని ప్రైవేటీకరించడానికి అంటే కేంద్రం ఎంత తలుచుకుందో ఈయన కూడా అంత తలుచుకున్నాడు అనమాట. ఈయన స్వలాభం చూసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎంత అన్యాయం అండి. అంటే వీళ్ళు వైజాగ్ ఓ పక్క అక్కడ రిషికొండలో తవ్వేసి ఒక 5 భవనాల సముదాయం నిర్మించేసుకున్నారు. దానికి రకరకాల కథలు చెప్పారు. లాస్ట్కి ఏమిచ్చారు కలరు, అది వచ్చి పెద్ద పెద్ద వాళ్ళు వస్తే నివసించడానికి అనువుగా భవనం ఉండాలి. ఈరోజు ఒక ఐకానిక్ బిల్డింగ్ మేము కట్టాము జగన్మోహన్ రెడ్డి పీరియడ్లో. వైజాగ్కే ఒక తలమానికంగా కట్టాము. ఎవరికి కావాలి 500 ఇచ్చి తలమానికం. ఒక పక్క పిఠాపురం, ఆ చుట్టుపక్కలంతా మంచినీళ్ళు లేకుండా చచ్చిపోతున్నారు ప్రజలు. తాగునీరు సాగునీరు ప్రాజెక్ట్స్ పెట్టచ్చు కదమ్మా డబ్బు. ఇక్కడ ఇది కూడా దాన్ని ఇది చేసేసి, అంటే వైజాగ్ మనం మారిపోతే అంటే ప్రభుత్వం వీళ్ళు వచ్చేస్తారు, ఇంకా అక్కడి నుంచే పరిపాలన కొనసాగించేయాలి అని అనుకుని విశాఖ ఉక్కు ఇంతమందికి అన్నం పెట్టే ఒక సంస్థ అది. ఎన్ని కుటుంబాలు బతుకుతున్నాయమ్మా. ఒకప్పుడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఎంత పెద్ద నినాదాలు, ఎంత గొడవలు జరిగి ఒక ఉద్యమం సాగి దాన్ని కాపాడుకోవడం జరిగింది. అలాంటి దాన్ని ఈయన తృణప్రాయంగా అలా పడేద్దాము, తీసేద్దాము, సొంతంగా వాడుకుందామని అనుకున్నాడు. నిన్న దాని మీద వీళ్ళు వచ్చారు, కుమారస్వామి గారు వచ్చారు. తర్వాత ఆయన ఎవరు ఉపశాఖ మంత్రి మన శ్రీనివాస వర్మ గారు ఉన్నారు కూడా. తర్వాత సెయిల్ దాన్ని ఏమంటారు ప్రైవేట్ ఇది చైర్మన్ అతను ఎవరు రాజుగారు ఎవరో ఒక ఆయన వచ్చారు. ఇట్లా అందరూ వచ్చారు. తర్వాత లోకల్ అధ్యక్షుడు వచ్చాడు కూడా. వీళ్ళందరూ వచ్చి దాని గురించి వివరించారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మీరు ప్రైవేటీకరించవద్దు, దీన్ని ఇలాగే కొనసాగించాలి, దీనికోసం కేంద్రం నుంచి నిధులు కావాలి మాకు, మీరు ప్రధానమంత్రికి చెప్పి నిధులు మాకు ఇప్పించండి అన్నారు. మరి నిన్నటి వరకు 5 ఏళ్ళు ఎవరు జగన్మోహన్ రెడ్డి బీజేపీతోటే ఉన్నాడు కదా ఆయన. మరి ప్రతిసారి ఢిల్లీ వెళ్ళి వాళ్ళ ముందు మోకరిల్లాడు కదా. మరి విశాఖ ఉక్కుకి సంబంధించి ఏమైనా తీసుకురాగలిగాడు ఆయన? ప్రైవేటీకరణ ఆపగలగాలి అని చూశాడు ఎప్పుడైనా? అలాంటిది ఈయన చంద్రబాబు గారు వచ్చి 1 మంత్ కాలేదు, ఈలోగా ఆయన ఇన్ని చేశారు. 2 పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు వస్తున్నాయి మనకి. ఇది ఆంధ్రప్రదేశ్కి ఒకటి 4,000 కోట్లు, ఒకటి 60,000 కోట్లు ఏదో. అది కాకుండా ఎన్ని పనులు చేశారండి ఈ మధ్యకాలంలో ఆయన? ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు వేశారు, ఫస్ట్కి పెన్షన్లు ఇచ్చారు చెప్పిన విధంగా. ఇప్పుడేమో మహిళలకు అన్నీ ఇస్తారు, అన్నీ చేస్తారంటే సూపర్ 6 పథకాలు కూడా అమలు చేస్తారు. అన్నింటిలో వాళ్ళు హడావిడిగా అంటే టకటకటక చేస్తున్నారు వాళ్ళు. ఆయన నిన్న కూడా ఆయన అందరూ వాళ్ళతోటి ఇప్పుడు నిన్న సిఐ సదస్సు జరిగింది కదండి, అందులో కూడా ఆయన అంతా వివరంగా మాట్లాడటం జరిగింది.
పోలవరం సందర్శించారు ఆయన. పోలవరం మీద శ్వేతపత్రం వదిలారు. తర్వాత అమరావతి మొత్తం చూసి అమరావతి మీద ఒక శ్వేతపత్రం తీసుకొచ్చారు. నిన్ననేమో 3వ శ్వేతపత్రం విద్యుత్ మీద తీసుకొచ్చారు. మొత్తం 7 శాఖల్లో శ్వేతపత్రాలు తీసుకురావాలనుకున్నారు. ఢిల్లీ వెళ్ళారు. ఎక్కడెక్కడ అందరు శాఖ మంత్రుల్ని కలుసుకున్నారు ఆయన. ప్రతి శాఖలోనూ మాకు ఇంత కావాలి, మా పరిస్థితి ఇది, మా రాష్ట్రానికి మీరు నిధులు ఇవ్వండి అని అడిగారు. ప్రత్యేక హోదా కంటే కూడా ప్రత్యేక ప్యాకేజ్ మీద ఆయన దృష్టి పెడుతున్నారు. తర్వాత బుందేల్ఖండ్ తరహాలో మాకు ప్రత్యేక ప్యాకేజ్ ఇమ్మని అడిగారు. ఒక ముఖ్యమంత్రి ఇంతకంటే ఏం చేస్తారండి? వీళ్ళందరూ కూడా అసలు వాళ్ళు పరిగెడుతున్నారు చెప్పాలంటే. అంతే కదా, పని రాక్షసులు నన్ను అడిగితే. చంద్రబాబు పని రాక్షసుడు, పవన్ కళ్యాణ్ పని రాక్షసుడు. అంటే పెద్ద పని రాక్షసుడు, చిన్న పని రాక్షసుడు అనుకోవాలి మనం. సిపిఆర్ అండ్ పిపిఆర్ అన్నమాట. పిపిఆర్ గారేమో చంద్రబాబు నాయుడు, సిపిఆర్ గారు మన పవన్ కళ్యాణ్ గారు. ఎందుకు చెప్తున్నామంటే వాళ్ళు పని తప్ప ఇంకోటి లేకుండా ఉన్నారు. వాళ్ళు రాష్ట్రానికి నిధులు కావాలి, నిధులు ఎలాగా, ఈ ఒక్క అంశం మీదే కేంద్రీకరిస్తున్నారమ్మా. అలాగని అన్ని శాఖలు పర్యవేక్షిస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. అందులో భాగంగా నిన్న ఈ స్టీల్ ప్లాంట్ ఇది జరిగింది. సో కుమారస్వామి అక్కడ అన్నీ చూసి, ఆ కార్యాలయంలో వాళ్ళకి వచ్చిన అవార్డ్స్ అవన్నీ చూసి వాళ్ళని అభినందించాట. ఆయన అభినందించి ఏం చేసినా కూడా ఆయన మోదీ గారితో మాట్లాడి నిధులు ఇప్పించాలి, ఈ ప్రైవేటీకరణ జరగకుండా చూడాలి ఆయన హామీ ఇచ్చారు. ఆ ఇచ్చిన దాన్ని నిలుపుకోవాలి. ఢిల్లీ వెళ్ళాక, మళ్ళీ ఢిల్లీ వెళ్ళాక మాట మార్చకూడదు. మనం కోరుకునేది అదొకటే. అంటే ఇప్పటివరకు చూస్తుంటే ఎక్కువ ప్రైవేటీకరణ గురించే వచ్చింది. మరి సడన్గా ఇప్పుడు ప్రైవేటీకరణ కాదు, అంత మళ్ళీ ఇంత ముందులాగానే ఉంటుంది అంటే మరి జనాలు నమ్ముతారంటారా? మరి ఇన్ని సంవత్సరాలు కాదు అన్నది ఇప్పుడు సడన్గా అవుతుందంటే వీళ్ళని అంటే మభ్యపెట్టడానికి అని కొంతవరకు మాటలు వస్తూ ఉంటాయి. ఇది జరగని పని కానీ వీళ్ళు జరుగుతుందని అబద్ధం చెప్తున్నారు, జనాలు మభ్యపెట్టడానికి మాట చెప్తున్నారు అని చెప్పేసి కొంతమంది వస్తారు ఇంకా మాట్లాడడానికి. మరి ఏం చెప్తారు మీరు వాళ్ళకి? అదే అలా ఎందుకు అనుకుంటారండి? ఒక మినిస్టరే వచ్చి, ఒక సెంట్రల్ మినిస్టర్ వచ్చి మీకు హామీ ఇచ్చారు, మోదీ గారి చేత మీకు మాట ఇప్పిస్తాను నేను అని చెప్పారు. మీరు నమ్మచ్చు అందులో. అంటే గతంలో ఆ ప్రభుత్వం తీరు ఎలా ఉంది, ఎంత పనికిరాని ప్రభుత్వంగా ఇదేంటి వైసీపీ ఉంది. అక్కడ పనులు లేదు, మాటలు తప్ప. ఇక్కడ పని తప్ప మాటలు లేవు. ఇక్కడ చేతల్లో చూపిస్తున్నారు వీళ్ళు. 1 మంత్లో వచ్చిన 1 మంత్లో ఈ హామీ ఇచ్చారంటే స్టీల్ ప్లాంట్లో పనిచేసే ఉద్యోగస్తులందరూ ఎంత సంతోషిస్తారు, వాళ్ళ కుటుంబాలన్నీ ఎంత సంతోషిస్తాయి. ఇది చిన్న విషయం కాదు కదండి. అంత సులువుగా ఏదైనా అవుతుందా? మనకి అవ్వదు కదా. కాబట్టి మీరు 100% నమ్మచ్చు దీన్ని. ఎటొచ్చి ఏంటంటే మోదీ గారు చెప్తే సరిపోతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్.